ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలో తిరుగుతున్న దినాల్లో జరిగిన సంగతి ఇది. ఒక వ్యక్తికి అపవిత్రాత్మ పట్టింది. అపవిత్రాత్మ పడితే యేసు ప్రభు శిష్యుల్లో అయిన 12 మందిలో కొంతమంది దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినారు. వారు ఆ అపవిత్రాత్మను వెలగొట్టలేకపోయినారు. అయితే అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వారు తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు అపవిత్రాత్మను గద్దించినప్పుడు అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు చెప్తున్న మాట ఇది ఏమనంటే, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైన వదిలిపోవట అసాధ్యము. సరే, క్రైస్తవ లోకము యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలోనికి వచ్చి ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. విచారకరమైన విషయం ఏంటంటే ఈ దినాల్లో ప్రార్థన అనేది లేదు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన రాత్రి ప్రార్థనలో గడిపాను, లేకుంటే ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే పెందల కడ లేచి ఆయన ప్రార్థనలో గడిపాను అని ఉంది. సర్వసృష్టికర్త అయిన దేవుడు మానవ శరీరాకారంలో ఉన్నప్పుడు ప్రార్థన తప్ప ఇంకొకటి ఆయనను ఈ లోకంలో నడపలేదు, లేకుంటే సరి అయిన స్థితి ఉండదు అని ఆ శరీర స్వభావాన్ని బట్టి శరీర స్థితిని జయించడానికి యేసు ప్రభు ప్రార్థనలో ఉన్నాడు. మనం ఈ లోకంలో మన సొంత శక్తి మీద, సొంత ఆలోచన మీద మనము గెలుస్తామనుకుంటున్నాం, కానీ అపవాది దగ్గర ఓడిపోతాం. వాడు మనకన్నా బలవంతుడు. యేసు ప్రభు సర్వసృష్టికర్త, ఆయన అన్నిట్లో బలం ఉన్నవాడు. ఆయన తర్వాత అపవాదికి బలం ఉంది. అయితే మనుషులకు అపవాది కంటే బలం తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు రక్తంతో కడగబడి యేసు ప్రభు మీద ఆధారపడి ప్రార్థన పరిశుద్ధత కలిగి జీవిస్తుంటామో అప్పుడు అపవాది అయిన వాడు మన దగ్గర ఓడిపోతాడు. ఈ విషయం మనకు తెలియక కూడా, తెలిసి కొంత తెలియక కొంత ఈ ప్రార్థనను చాలా నిర్లక్ష్య పెడుతుంటాము. ప్రార్థనలో గడిపేదానికి చాలా మందికి ఇష్టం ఉండదు. ఏదన్నా పరిస్థితి అంటే ఈనాడు ప్రతి స్థలంలో కూడా పరిస్థితులు బాగలేవు. అంటే వ్యక్తిగతంగా బాగలేవు, కుటుంబంలో బాగలేవు, సంఘంలో బాగలేవు, సమాజంలో కూడా బాగలేవు. ఈ పరిస్థితులన్నీ బాగలేనప్పుడు ఏం చేస్తున్నామంటే మనము ఆ పరిస్థితులు బాగలేవు అని అనేకులతో డిస్కషన్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇట్లా వచ్చింది పరిస్థితి, వాళ్ళదికి ఏనొచ్చింది, ఆయనదికి ఏనొచ్చింది, ఆమెదికి ఏనొచ్చింది, వాళ్ళు అట్లా చేయకపోతే బాగుండు, వీళ్ళు ఇట్లా అనకపోతే బాగుండు అని ఇట్లా మాట్లాడుకుంటున్నాం. కానీ ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు ఇందులో కల్పించుకొని ఈ సమస్యను బాగు చేయాలని ఉద్దేశం కలిగి మోకరించి ప్రార్థన చేయడం మానేసినారు. భక్సింగ్ గారు ఏ సమస్య తీసుకుపోయినా లెట్ us pray అంటే ప్రార్థన చేద్దాం అని చెప్పినాడు అని పెద్దలు ఎంతోమంది చెప్తారు, అనుభవం ఉన్నోళ్ళుగా విన్నారు. కానీ ఈనాడు ఎట్లా వచ్చిందంటే మన తెలివి లేకుంటే మన ప్లాను, మన స్ట్రాటజీ, మన పన్నాగాలు మనము అన్నిట్లలో మనం చేస్తున్నాం. సంఘంలో చేస్తున్నాం, కుటుంబంలో చేస్తున్నాం, వ్యక్తిగతంగా చేస్తున్నాం, బయట కూడా చేస్తున్నాం. అయితే ప్రభువు యొక్క కోరిక ఏంటంటే ఈ అపవాది అయిన వాడిని జయించడానికి దురాత్మలు ఎక్కడ అంటే అపవాది యొక్క అనుచరులు. ఈ లోకంలో ఉన్నదేంది, ఈ లోకం ఎవరి ఆధీనంలో ఉంది అంటే అపవాది అధికారంలో ఉంది. వాడు ఏమంటాడంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఆకలి కొన్నప్పుడు యేసు ప్రభువును శోధిస్తాడు. ఆ సమయంలో యేసు ప్రభు వాక్యంతో మాట్లాడినప్పుడు ఈ లోకం మీద నాకు అధికారం అనుగ్రహింపబడ్డది అంటాడు. ఈ లోకం మీద అధికారం మనకు ఉంది కాబట్టి ఈ లోకంలో మనం జయించాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది మనల్ని జయిస్తుంది. లోకంలో ఉన్నాయన్ని దురాత్మల సమూహం ఉంది. మనం పోరాడినది శరీరాలతో కాదు. కాబట్టి ప్రార్థన అనేది మనం ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత బలంగా ఉంటాం. ఒక కొటేషన్ ఇట్లా మాట్లాడినాడు ఒక భక్తుడు, ఎక్కువ ప్రార్థన ఎక్కువ బలము, తక్కువ ప్రార్థన తక్కువ బలము, ప్రార్థన లేకపోతే బలం లేదు అని చెప్పినాడు. మనము ఎలా యేసు ప్రభు రక్తంతో కడగబడిన వాళ్ళం నిజంగా మనం ప్రార్థనలో గడుపుతున్నామా అది మనకు మనం ప్రశ్నించుకొని ప్రభు మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు, దయకాలం ఇచ్చిన ఆయుష్ని బడి స్తోత్రములు.
మేము ఈ లోకంలో జయించడానికి ప్రార్థన మీరు ఇచ్చిన గొప్ప ఆయుధం అని ఎరిగి మేము ఎల్లప్పుడూ ప్రార్థనలో కొనసాగడానికి నీ ఆత్మ ద్వారా నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.